హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే సూపర్గా ఉన్నాము అండ్ మీరందరూ కూడా సూపర్ సేవి ఊపర్ ఉండాలనే కోరుకుంటున్నాము. సో రీసెంట్ బ్లాగ్స్ చూసినట్లయితే మీరు సాకేత్ సౌమిత్ ఇద్దరికి బ్రేసెస్ వేయించాలనుకుంటున్నాము అని షేర్ చేశాను కదండి. అంటే క్రౌడెడ్ టీత్ ఉన్నాయి, కొంచెం బాగా క్రిస్ క్రాస్ ఉన్నాయన్నమాట. సో అందుకని బ్రేసెస్ వేస్తే కొంచెం అలైన్ అవుతాయి కదా అని, ఏదో లుక్ కోసమనే కాకుండా మనకి డెంటల్ ప్రాబ్లమ్స్ అవి రాకుండా ఉంటాయి. ఎందుకంటే క్రౌడెడ్ టీత్ ఉంటే టూత్ క్యావిటీస్ చాలా ఈజీగా వస్తాయి అండ్ స్టెయిన్స్ అవి ఉండడం, ఫుడ్ డిపాజిట్స్ ఉండిపోవడం, ఇట్లాంటి చాలా ఓవరాల్ హైజీన్ మెయింటైన్ చేయడం చాలా కష్టం అవుతుంది అనమాట. సో ఆబ్వియస్లీ కొంచెం అలైన్డ్గా ఉంటే ఈజీగా ఉంటుంది కదా. సో అలైన్ చేసుకోవాలి అని ముందే అనుకున్నాం, ఎందుకంటే దే హ్యావ్ క్రౌడెడ్ టీత్ ఫ్రమ్ లైక్ చిన్నప్పటి నుంచి కూడా చూస్తూనే ఉన్నాం వంకర టింకర పళ్ళు ఉన్నాయి అని. సో కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత, అంటే మిల్క్ టీత్ అన్ని వెళ్ళిపోయిన తర్వాత, పర్మనెంట్ టీత్ అన్ని వచ్చిన తర్వాత బ్రేసెస్కి వెళ్దాము అని అనుకున్నాం. సో ఆ ప్రాసెస్లోనే ఇప్పుడు వాళ్ళని బ్రేసెస్కి తీసుకెళ్ళాము అండ్ డాక్టర్స్ చూసి ఏం చెప్పారు ఏంటి ఇవన్నీ కూడా మీతో షేర్ చేశాం కదండి. సో ఇంతకీ వేయించారా లేదా అని అంటే ప్రస్తుతానికి ఇంకా వేయించలేదు. ఎందుకు అని అంటే దెర్ ఇస్ బిగ్ ట్విస్ట్ వచ్చింది అనమాట మధ్యలో. సో దాన్ని మేము ప్రాసెస్ చేసుకొని అది యాక్సెప్ట్ చేయడానికే టైం పట్టింది. సో అందుకని వి జస్ట్ డ్రాప్ దట్, లైక్ ఇప్పుడు వద్దు అని అనుకున్నాం అనమాట. ఎందుకు అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము బ్రేసెస్ కోసం వెళ్ళినప్పుడు డాక్టర్స్ అన్ని చూస్తారు, వాళ్ళ పళ్ళు ఎలా ఉన్నాయి ఏంటి ఇవన్నీ చూస్తారు, స్కాన్ చేసి ఎక్స్రేస్ తీసి ఇవన్నీ చూస్తారనమాట. సో అన్నీ చూసిన తర్వాత ఆబ్వియస్లీ బ్రేసెస్కి వెళ్ళాలి అనే చెప్పారు, ఎందుకంటే చాలా క్రిస్ క్రాస్ ఉన్నాయి కాబట్టి అని చెప్పారు. సో అదైతే మేము ప్రిపేర్డ్గానే ఉన్నాము. ఈ బ్రేసెస్కి ఏంటంటే, అంటే మనకి ఇప్పుడు పళ్ళు ఇలా వంకర టింకర ఇలా ఉంటాయి కదండి. సో అవి వాటన్నిటిని ఇలాగా అలైన్డ్గా జరపాలి. వంకర టింకరకి ఎందుకు వచ్చినాయి అంటే అక్కడ స్పేస్ లేక. సో పళ్ళు ఒకదాని తర్వాత ఒకటి ఇలా అలైన్ అయి ఉంటాయి, బట్ అవి ఎరప్ట్ అయ్యే టైంలో మనకు అక్కడ స్పేస్ లేకపోతే అది అక్కడ రాకుండా ఇలా పక్కకో సైడ్కో ఎటో ఒకటి ఇలా అడ్జస్ట్ అవుతాయి. పళ్ళు అయితే లోపలే ఉండవు కదా, దే హ్యావ్ టు ఎరప్ట్. సో బయటికి రావాలి అని అంటే వాటికి ఇనఫ్ స్పేస్ ఉండాలి. సో వీళ్ళకి ఏమైందంటే ఆ స్పేస్ తక్కువైపోయి పళ్ళు ఎక్కువైపోయేసరికి అవి క్రిస్ క్రాస్గా వచ్చినాయి కదా. సో ఇప్పుడు వీటిని అలైన్ చేయాలంటే వాటికి మళ్ళీ స్పేస్ కావాలి. సో ఆ సినిమాలో అడుగుతారు చూడండి, నాకు కొంచెం స్పేస్ కావాలి అని చెప్పి, అలాగా పళ్ళు కూడా కొంచెం స్పేస్ కావాలని అడుగుతున్నాయి అనమాట అవి అలైన్ అవ్వడానికి. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆ స్పేస్ ఇనఫ్ లేదు వీళ్ళకి. వీళ్ళ జా లైన్ కొంచెం ఇట్లా కొంచెం నారో జా లైన్ ఉందన్నమాట. సో ఈ నారో జా లైన్ ఉండేసరికి స్పేస్ ఎక్కువ లేదు కాబట్టి మనం ఒకవేళ బ్రేసెస్ పెట్టాలన్నా వాళ్ళకి స్పేస్ కావాలి కాబట్టి మనం టూత్ ఎక్స్ట్రాక్ట్ చేయాలి అని చెప్పారు, అంటే పళ్ళు పీకాలి అని చెప్పి. సో పళ్ళు పీకాలా అనే పాయింట్ దగ్గర వి గాట్ స్టక్. ఎందుకంటే మా వారికి అస్సలు ఇష్టం లేదు, వాళ్ళకి ఎలా ఉన్నా పర్వాలేదు పళ్ళు పీకద్దు అనే ఒక ఫీలింగ్ అనమాట. పళ్ళు పీకడం ఎందుకు, ఇట్ విల్ చేంజ్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్ అని. అఫ్ కోర్స్ అవి డాక్టర్ చెప్పినవే పళ్ళు పీకాలి అని చెప్పి. అండ్ ఈ పళ్ళు పీకాలి అనేది ఏంటంటే ఒక ఎక్స్ట్రీమ్ ఆప్షన్ అనే కాదు, మనకి ఉన్న స్పేస్ని ఎంత అలైన్మెంట్ కావాలి అనే దాన్ని బట్టి డిసైడ్ అయి ఉంటుంది అనమాట. కొంతమందికి కొంచెం సెట్ చేస్తే సరిపోద్ది అనుకునే వాళ్ళ లాంటి వాళ్ళకి డైరెక్ట్గా బ్రేసెస్ వేసేయచ్చంట. కొంతమందికి కొద్దిగా స్పేస్ కావాలి అనుకునే వాళ్ళకి ఈ పళ్ళనే కొంచెం స్క్రేప్ చేస్తారు, అంటే పన్ను ఇలా ఉంటుంది కదా, సైడ్స్ కొంచెం స్క్రేప్ చేస్తారంట ఎంత స్పేస్ కావాలో అంత. అది కొంచెం ఇలా స్క్రేప్ చేసినప్పుడు అవి మళ్ళీ అందులో అలైన్ అవుతాయంట. బట్ వీళ్ళకి స్క్రేప్ చేసినా సరే సరిపోవు. సో వీ హ్యావ్ టు గో ఫర్ టూత్ ఎక్స్ట్రాక్షన్ అని చెప్పారు. సో అది కూడా 2 పళ్ళు తీయాలంటే, ఇటు 2 పళ్ళు తీయాలి కింద జా లైన్లో అని చెప్పారు. ఎందుకంటే ఆబ్వియస్లీ ఫస్ట్ ఇవి ఉంటాయి కదా, ఇవైతే అసలు టచ్ చేయరు, ఇవి తీయరు. దీస్ ఆర్ వెరీ ప్రామినెంట్ టీత్, ఇవి తీయకూడదు. అండ్ మోలార్స్ ఉంటాయి కదా ఇక్కడ దంతాలు, అవి కూడా తీయకూడదు. సో ఈ ద మోలార్స్ అండ్ క్యానన్స్ కాకుండా ఇక్కడ ప్రీమోలార్స్ అని ఇటు ఉంటాయి అన్నమాట. ఈ 2 పళ్ళు తీస్తే ఈ కింద అన్ని అలైన్ అవుతాయి అని చెప్పారు. సో ఇటొకటి పళ్ళు తీసేయాలి అని, ఇద్దరికి తీయాలని చెప్పారు. అండ్ ముచ్చట అక్కడతో అయిపోలేదు, ఇది ఓన్లీ కింద పళ్ళ ముచ్చట, పైన పళ్ళం కూడా ఉంది. మళ్ళీ పైన కూడా వాళ్ళకి క్రౌడెడ్ టీత్ ఉన్నాయి, అక్కడ కూడా క్రిస్ క్రాసే ఉంది. అండ్ పైన జా లైన్ కూడా అది కొంచెం వీ షేప్లో ఉందన్నమాట. ఇలా ద జా లైన్ హ్యాస్ టు బీ ఇన్ అ యూ షేప్, ఇలా ఉండాలి. బట్ పైది కొద్దిగా వీ షేప్లో ఉంది, నాట్ కంప్లీట్లీ యూగా లేదు, కొంచెం వీ షేప్లో ఉంది అన్నారు. సో పైన కూడా 2 పళ్ళు పీకాలన్నారు, ఇక్కడిది. సో మొత్తం ఇక్కడొకటి ఒక్కొక్కడికి 4 పళ్ళు పీకాలని చెప్పారు. అంటే వీడి 4 పళ్ళు పీకాలి, వాడి ఒక 4 పళ్ళు పీకాలి, మొత్తం 8 పళ్ళు పీకాలి. అప్పుడు కానీ ఆ స్పేస్లోకి ఈ మిగతా పళ్ళన్నీ వెళ్ళి అలైన్ అవ్వమంట. అండ్ ఇటు ఎందుకు అని అంటే ఈ మోలార్స్ తీస్తే తినడానికి రాదు, ఫ్రంట్ టీ కూడా చాలా ప్రామినెంట్ టీత్, అవి అసలు వెళ్ళకూడదు, ఎక్స్ట్రీమ్ ఇంకా ఖచ్చితంగా ఇంకా అది ఆ పన్ను ఇంకా పనికి రాదు, ఇంకా మొత్తం క్యావిటీ వచ్చింది లేకపోతే ఇంకేదైనా కాంప్లికేషన్ వచ్చింది అంటే తప్ప ఈ ఫ్రంట్ పళ్ళని ఏవి కూడా వాళ్ళు టచ్ చేయరట.
సో ఆబ్వియస్లీ ఇక్కడ ఉన్న ఈ ప్రీమోలార్డ్స్ని తీయాలి. అవి తీసినా సరే అంత ప్రాబ్లం ఏమీ ఉండదు. సో ఇన్ కేస్ పళ్ళు అన్నిట్లోని పీకాలనుకుంటే ఫస్ట్ పీకాల్సినవి అవేనట. సో అదేదో ఒక పన్ను పీకితే సరిపోద్ది అని అనుకోవడానికి లేదు, మళ్ళీ 4 పళ్ళు పీకాలని అన్నారు. అది కూడా ఇద్దరికి 4 పళ్ళు పీకాలనేసరికి అసలు ఆ పాయింట్ డైజెస్ట్ చేసుకోలేకపోయాం అనమాట ఇద్దరం కూడాను. మా వారైతే అసలు ససేమరా ముందు పళ్ళు పీకాలి అనే దగ్గరే ఆగిపోయారు. నేను ఇంకా ఓకే కొంచెం ఒక పన్ను పీకి మిగతా స్క్రేప్ చేసి అట్లా ఏమన్నా చెయ్యొచ్చేమో అట్లానే అనుకున్నా కానీ దట్ డజంట్ వర్క్. లైక్ అది వర్కౌట్ అవ్వదు వీళ్ళ పళ్ళకి అని చెప్పారు. ఖచ్చితంగా వీ హ్యావ్ టు గో ఫర్ టూత్ ఎక్స్ట్రాక్షన్. అది కూడా కింద 2 పైన 2 4 పళ్ళు పీకాలి అని చెప్పారనమాట. సో అసలు ఆ పాయింట్ ఇంకా వద్దు అని అనుకున్నాం అనమాట, పళ్ళు పీకడం ఎందుకు అని చెప్పి. అండ్ పళ్ళు పీకడం అంటే సాకేత్కి వాడి చైల్డ్హుడ్లో అంటే ఇండియా వచ్చిన కొత్తలో వాడికి ఇక్కడ గమ్ పైన ఒక చిన్న బబుల్ లాగా వచ్చిందన్నమాట. అక్కడ నియర్ బై ఉన్న డెంటిస్ట్ దగ్గర తీసుకెళ్తే ఆయన అది చిన్న ఇన్ఫెక్షన్ లాగా అంటే ఇట్లా బబుల్ లాగా వచ్చి దాంట్లో అంతా బ్లాక్ కలర్లో బ్లడ్ ఫిల్ అయినట్టుగా ఇట్లా అయింది. అది చూసి భయం వేసి తీసుకెళ్ళాం అనమాట. అది తీసేసి ఆయన ఏమన్నారంటే మేబీ ఇంకా గమ్స్లో ఎక్కడైనా ఇన్ఫెక్షన్ ఉండే, అప్పుడు మిల్క్ టీతే ఉన్నాయి వాళ్ళకన్నీ, ఇంకేమన్నా పక్కకి స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుందేమో, ఆ పన్నుని కూడా తీస్తే బెటర్ అని చెప్పి ఆ పన్నుని హీ జస్ట్ ప్లగ్డ్ ఇట్. లైక్ అంటే కొంచెం అనస్థీషియా ఇచ్చారు కానీ అది వాడికి అంత ఎక్కలేదు, బలవంతంగా ఇట్లా పీకేశారనమాట పన్నుని. సో వాడికి అది ఒక నైట్ మేర్ లాగా గుర్తుండిపోయింది. పన్ను పీకడం అనేసరికి వాడు ఇంకా ఫుల్ ప్యానిక్ అయ్యాడు అనమాట. నో, నాకు అసలు నా పళ్ళు ఇలాగే ఉన్నా ఓకే, నాకు పళ్ళు పీకద్దు, బ్రేసెస్ అంటే ఓకే, కానీ నాకు ఇప్పుడు పళ్ళు పీకంటే నాకు భయం వేస్తుంది మమ్మీ అని అంటున్నాడు అనమాట వాడు. సో వాడు అంత కొంచెం భయపడుతున్నాడు పళ్ళు పీకాలి అంటే. ఆఫ్ కోర్స్ అనస్థీషియా ఇచ్చి జాగ్రత్తగానే పీకుతారు అనుకుంటే ఇప్పుడు, బట్ స్టిల్ పన్ను పీకడం అనే పాయింట్ దగ్గర అసలు సాకేత్ అయితే అసలు నో అంటే నో అని కూర్చున్నాడు అనమాట. ఇంకా సౌమిత కూడా వాడు కూడా ఎందుకు అన్ని పీకాలా అన్నట్టుగా వాడు కూడా క్వశ్చన్ మార్క్లోనే ఉన్నాడు. ఇంకా వాళ్ళ డాడీ అయితే అస్సలు సేమిరా నో అంటే నో అని కూర్చున్నారనమాట. సో అందుకని ఇంకా పళ్ళు పీకడం అనే కాన్సెప్ట్ వచ్చిన దగ్గర నుంచి వి స్టాప్ ఆల్ అవర్ ప్రాసెస్. మొత్తం ఆ థింకింగ్ అంతా కూడా అక్కడతో ఆగిపోయింది. నో, పళ్ళు పీకే పనికైతే మనం వెళ్ళొద్దు అనే ఫిక్స్ అయిపోయాం. సో ఇంకేమన్నా అదర్ ఆల్టర్నేటివ్ ఉంటుందా అని ఇది కూడా డాక్టర్ని అడిగాము. బట్ దట్స్ ద బెస్ట్ సజెషన్ విచ్ వీ కెన్ డూ అని చెప్పారన్నమాట వాళ్ళు. అంటే అప్పుడే కరెక్ట్గా అలైన్ అయితే ఈ ప్రాబ్లం లేకుండా అని చెప్పారు. అండ్ మన సబ్స్క్రైబర్స్ కూడా చాలా మంది కమెంట్ సెషన్లో అట్లాగా మెయిల్స్లో అంటే షేర్ చేసుకున్నారనమాట. యాక్చువల్గా అంత అమౌంట్ కూడా అవ్వదంట. మాకు ఇక్కడ వాళ్ళు 65,000 ఫర్ ద మెటల్ బ్రేసెస్ అండ్ 85,000 ఫర్ ద డైమండ్ బ్రేసెస్ అని చెప్పారనమాట. సో అంత కూడా అవ్వదు, ఇంకా తక్కువలో కూడా అయిపోతుంది అని చెప్పారు. సో అవి ఒక థాట్. అంటే ఆబ్వియస్లీ మేము కొంచెం పెద్ద డెంటల్ క్లినిక్కే వెళ్ళాము, ఎందుకంటే హైజీన్ మెయింటైన్ చేసే దగ్గర వెళ్ళడం బెటర్ కదా అని చెప్పి. ఎందుకంటే నోట్ లోపల చేస్తారు కాబట్టి హైజీన్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇవన్నీ ఆలోచించుకొని ఏం చేస్తున్నాము, ఈజ్ ఇట్ రైట్ టు డూ, నాట్ రైట్ టు డూ, ఇవన్నీ ఆలోచించుకున్నాము. అండ్ అలాగే మా ఫ్యామిలీలో మాకు కొంతమంది డెంటిస్ట్ ఉన్నామంటే నా కజిన్స్ వాళ్ళని కూడా కన్సల్ట్ చేసి అడిగాను, ఇట్లా అంటున్నారు అది ఇదని చెప్పి. సో అందరూ రకరకాల సజెషన్స్ ఇచ్చారనమాట. సో వాటన్నిటిని ప్రాసెస్ చేసుకొని మళ్ళీ మేము మా ప్లాన్ ప్రిపేర్ చేసుకోవడానికి కొంచెం టైం తీసుకుందాంలే అని అనుకున్నాం అనమాట. అండ్ అలాగే ఇట్లా అంటే మా కజిన్స్ వీళ్ళంతా వేరే చోట ఉంటారు కాబట్టి సో వాళ్ళకి ఏంటంటే మనం ఓన్లీ ఎక్స్రే చూపించి కాల్లో మాట్లాడగలం, దే కాంట్ లిటరలీ సీ ఇట్ కదా. సో అందుకని ఒక సెకండ్ ఒపీనియన్గా ఇంకొక చోట ఎక్కడికైనా తీసుకుని వెళ్దాము అన్నట్లుగా అనుకున్నాం అనమాట. అంటే మేము అక్కడ ఉన్నప్పుడు మాకు రెగ్యులర్గా మామయ్యని తీసుకెళ్లే డెంటిస్ట్ ఉన్నారు అక్కడ. సో ఆయన దగ్గరకు ఒకసారి తీసుకెళ్దామా అన్నట్టుగా ఆలోచిస్తున్నాం అనమాట. ఎందుకంటే ఈ పీకే ప్రాసెస్ అయితే వీఆర్ నాట్ ఓకే విత్ ఇట్ అన్నట్టు అయితే ఫిక్స్ అయిపోయాము. సో ఇక్కడికి హాస్పిటల్లో కూడా వాళ్ళకి అదే చెప్పామన్నమాట, వీ నీడ్ టైం, మాకు ఈ ఎక్స్ట్రాక్షన్ అంతా నచ్చలేదు, ఐ మీన్ వీఆర్ నాట్ ఓకే విత్ ఇట్ అన్నట్టుగా చెప్పాము. వాళ్ళు ఏంటంటే ఎక్స్ట్రాక్షన్ చేస్తేనే మీరు ఇంత స్పెండ్ చేసి 2 years ఈ ప్రాసెస్ అంతా తీసుకొని ఇదంతా చేస్తే యూ విల్ బి గెటింగ్ ద పర్ఫెక్ట్ అలైన్మెంట్ అని అంటున్నారు అనమాట. ఒకవేళ ఎక్స్ట్రాక్షన్ చేయకుండా కూడా చేయొచ్చు, బట్ రిజల్ట్స్ అలా ఉండవు అని చెప్తున్నారు. మీరు ఇంత పెయిన్ తీసుకొని ఇంత స్పెండ్ చేసి ఇంత టైం ఇన్వెస్ట్ చేసి ఇదంతా ప్రాసెస్ చేసి మీకు ప్రాపర్ అలైన్మెంట్ రాకపోతే ఇంకా యూజ్ ఏంటి అని అంటున్నారు. యాక్చువల్గా అది కూడా కరెక్టే, ఇంత చేస్తున్నప్పుడు రిజల్ట్ ప్రాపర్గా ఐ మీన్ ఎక్కువ ప్రాబబిలిటీ ఎక్కడ ఉంటుందో అదే చేయడం బెటర్. బట్ స్టిల్ వీఆర్ కంప్లీట్లీ ఇన్ కన్ఫ్యూజ్డ్ స్టేట్ అనమాట. దిస్ అదట్టా ఇదా అదా అనుకుంటూ ఏమేమో ఆలోచిస్తూ అసలు చాలా కన్ఫ్యూజ్డ్గా అనిపించింది, చాలా స్ట్రెస్ఫుల్గా అనిపించింది. ఓ సీరియస్లీ డూ వీ రియలీ నీడ్ దిస్ అనే పాయింట్లో వచ్చేసాం అనమాట. సో కొంచెం టైం తీసుకొని సెకండ్ ఒపీనియన్ కూడా తీసుకొని దెన్ విల్ ప్లాన్ దిస్ అని అనుకున్నాము. సో యాజ్ ఆఫ్ నౌ వీఆర్ గోయింగ్ ఫర్ ద సెకండ్ ఒపీనియన్. ప్రస్తుతానికి ఇంకా బ్రేసెస్ అనేది
ఫుల్ స్టాప్ ఆ కామా అన్నది తెలీదు. సెకండ్ ఒపీనియన్ కూడా అయిన తర్వాత దెన్ అది తెలుస్తుంది. ప్రస్తుతానికైతే కామా అనుకుందాం. సో అదనమాట వాళ్ళ బ్రేసెస్ అప్డేట్స్ అయితే. సో ఇన్ కేస్ సెకండ్ ఒపీనియన్లో వేరే ప్లాన్, వేరే ఐడియా ఏమైనా షేర్ చేస్తే దెన్ విల్ బి గోయింగ్ ఫర్ దాట్. లేదు అక్కడ కూడా ఎక్స్ట్రాక్షన్కే వెళ్ళాలి అని అంటే ఈ బ్రేసెస్ కదా ఇక్కడితో సమాప్తం అయిపోయే ఛాన్స్ ఉందన్నమాట. సో దట్స్ ద థింగ్. ఇంత కష్టమా అనిపిస్తుంది అన్నమాట ఒక్కొక్కసారి ఆలోచిస్తే. నా చిన్న బ్రెయిన్ చాలా స్ట్రెస్ అయిపోతుంది అని అనిపిస్తుంటుంది. బట్ ఇట్ హ్యాస్ టు బి లైక్, సో వీ హ్యావ్ టు గో త్రూ దిస్ ప్రాసెస్ అంటే. సో సెకండ్ ఒపీనియన్ కూడా అయిన తర్వాత అప్పుడు డాక్టర్ ఏం చెప్పారు, ఏంటి, అవి రియలీ గోయింగ్ ఫర్ బ్రేసెస్ ఆర్ నాట్ అన్నది కూడా మీకు డెఫినెట్గా అప్డేట్ చేస్తాను. సో అదండి ఇవాళ నా వీడియో. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సీ యు ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై.